హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి ఫ్రెండ్స్. అండ్ మీకు కావాల్సిన వీడియో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అదేవిధంగా మీరు నాతో పర్సనల్గా చాట్ చేయాలనుకుంటే నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి నాతో చాట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. రాజేష్ ఫ్రెండ్స్, ఈరోజు నుంచి నేను డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించిన బీకామ్ కంప్యూటర్స్ ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ 3 పార్ట్ ఏ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ముందుగా జస్ట్ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆల్రెడీ నేను డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన బీకామ్ జనరల్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటిలో మనకి టాపిక్స్ వచ్చేసరికి ఏమేమి ఉంటాయంటే, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ ఉంటుంది అనమాట. కంప్లీట్గా ఏంటంటే ఇది థియరీ. ఓకేనా? కంప్లీట్గా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన థియరీ ఉంటుంది. యూనిట్ 2 వచ్చేసరికి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఉంటుంది. అండ్ యూనిట్ 3లో వచ్చేసరికి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఉంటుంది. అండ్ యూనిట్ 4లో వచ్చేసరికి ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. అండ్ పార్ట్ బి వచ్చేసరికి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ యూనిట్ 5 వచ్చేసరికి కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఓకే, ఇవన్నీ వచ్చేసరికి 4th సెమిస్టర్లో సంబంధించిన టాపిక్స్ అనమాట. సేమ్ ఇవే టాపిక్స్ అనేవి మనకి 5th సెమిస్టర్ బీకామ్ కంప్యూటర్స్లో ఉంటాయి అనమాట. చూడండి, ఇంట్రడక్షన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడే ఉంది. ఇంట్రడక్షన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అనేది ఇక్కడే ఉంది, యూనిట్ 2 పార్ట్ ఏలో ఉంది. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది యూనిట్ 2 పార్ట్ బిలో ఉంది. నెక్స్ట్ యూనిట్ 4 యూనిట్ 5 సేమ్ అనమాట ఇద్దరికి, బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి అండ్ బీకామ్ జనరల్ వాళ్ళకి. ఇక్కడ మీకు బీకామ్ కంప్యూటర్స్ 5th సెమిస్టర్ వాళ్ళకి ఎగస్ట్రా వచ్చేసరికి ఏ టాపిక్స్ ఉన్నాయంటే, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ సంబంధించిన టాపిక్ ఉంది అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ సంబంధించిన టాపిక్స్ అనేవి, ఈ 2 టాపిక్స్ అనేవి మీకు ఎగస్ట్రా అనమాట. సో అందుకని నేను ఈ 2 టాపిక్సే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మిగతా ఇక్కడ ఉన్న టాపిక్స్ మొత్తం నేను ఆల్రెడీ 4th సెమిస్టర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అదే వీడియోస్ అనేవి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? డిగ్రీ 4th సెమిస్టర్ అప్పుడు నేను ఎగ్జామ్స్ అప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినవి. ఆ వీడియోస్ మొత్తం ఇక్కడే ఉంటాయి. ఓకేనా? ఈ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ వీడియోస్ని చూడండి. ఓకేనా? ఇక్కడ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 2 months బ్యాక్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకేనా? చూడండి, వీడియోస్ యొక్క వ్యూస్ని అండ్ కామెంట్స్ని బట్టి మీకు నచ్చితే వీడియోస్ ఫాలో అవ్వండి, నచ్చకపోతే వదిలేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? ఇంతకు మాత్రం నేను ఈ 2 టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి సంబంధించిన ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొవిజన్ సంబంధించినవి. ఓకేనా? ఈరోజు మాత్రం ఇంట్రడక్షన్ అండ్ ప్రాబ్లం నెంబర్ 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ సంబంధించింది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనం అసలు బిజినెస్ అంటే ఏంటో చూద్దాము. బిజినెస్ సింప్లీ మీన్స్ ఎనీ ఎకనామిక్ యాక్టివిటీ క్యారీడ్ ఆన్ ఫర్ ఎర్నింగ్ ప్రాఫిట్స్. సెక్షన్ 2 సబ్సెక్షన్ 3. ఫ్రెండ్స్, ఇక్కడ బిజినెస్ అంటే మీనింగ్ ఏంటంటే, ఏదైనా ఒక ఎకనామిక్ యాక్టివిటీ అది దేనికి యూస్ఫుల్ అవుతుందంటే, ప్రాఫిట్ని ఎర్న్ చేయడానికి యూజ్ఫుల్ అవుతుంది అనమాట. ఓకేనా? దాన్నే మనం ఏమంటామంటే సింపుల్గా బిజినెస్ అని అంటాం అనమాట. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆధారంగా మనం సింపుల్గా బిజినెస్ అంటే ప్రాఫిట్ని ఎర్న్ చేయడానికి చేసే కార్యకలాపాలనే మనం బిజినెస్ అని అంటాం అనమాట. ఓకేనా? అదనమాట బిజినెస్ యొక్క మీనింగ్. ఓకేనా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 3 ఆధారంగా చెప్పబడింది ఇది. ఓకేనా? ఈ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చేయాలంటే మనకు ఒక ప్రొఫార్మా అనేది ఉంటుంది అనమాట. ఆ ప్రొఫార్మా ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే. ఓకేనా? ఈ ప్రొఫార్మా అనేది చూడండి, ఈ ప్రొఫార్మా అనేది దేనికి సంబంధించిందంటే, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆఫ్, ఇక్కడ ఆఫ్ తర్వాత మనకి ప్రాబ్లంలో ఇచ్చిన పర్సన్ నేమ్ ఎంటర్ చేసి ఫర్ ద ఇయర్ ఎండెడ్ అని చెప్పి రాస్తామన్నమాట. మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమైద్ది. ఓకేనా? మనకి ఇక్కడ హెడ్డింగ్స్ వచ్చేసరికి పర్టికులర్స్, ఓకేనా, అమౌంట్, టోటల్ అమౌంట్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇది వచ్చేసరికి మెయిన్ హెడ్డింగ్ అనమాట.
ఓకేనా. ఇక్కడ మనకి టేబుల్ హెడ్డింగ్స్ అనేవి ఏమి ఉంటాయంటే పర్టికులర్స్, అమౌంట్, టోటల్ అమౌంట్ అనేది ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ మనం ఏమి అమౌంట్ ఎంటర్ చేస్తామంటే నెట్ ప్రాఫిట్ అనేది ఎంటర్ చేస్తాం అనమాట. యాజ్ పర్ P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకి టేబుల్ అనేది ఇస్తారనమాట ప్రాబ్లంలో. ఓకేనా. ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టేబుల్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే నెట్ ప్రాఫిట్ అనేది తీసుకుంటాం అనమాట. ఫస్ట్ నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ P&L అకౌంట్ ఇది మీరు రాసినా ఓకే, రాయకపోయినా అవసరం లేదు. ఓకేనా. జస్ట్ మీకు ఏంటంటే అర్థం అవ్వడం కోసం యాజ్ పర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాశాను. ఓకేనా. జస్ట్ మీరు నెట్ ప్రాఫిట్ అని రాస్తే సరిపోద్ది. నెట్ ప్రాఫిట్ అని రాసి ఇచ్చిన అమౌంట్ అనేది మనం డైరెక్ట్గా టోటల్ అమౌంట్ అనేది ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట. తర్వాత దీనికి ప్లస్ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అనేవి యాడ్ చేస్తాం అనమాట. ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, ఎక్స్పెన్సెస్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్, దట్ మీన్స్ పర్సనల్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ పర్సనల్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ అంటే దేనికి సంబంధించిందంటే ఆ బిజినెస్ రన్ చేస్తున్న ప్రొప్రైటర్ యొక్క పర్సనల్ ఎక్స్పెన్సెస్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ మాత్రమే మనం ఈ ప్రొఫార్మాలోకి తీసుకుంటాం అనమాట. బిజినెస్ రిలేటెడ్వి తీసుకోము. ఇక చూడండి, ఎక్స్పెన్సెస్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్. ఓకేనా. బిజినెస్కి సంబంధించినవి తీసుకోము అనమాట. ఓకేనా. ఇక్కడ దట్ మీన్స్ అంటే ఇక్కడ క్లియర్గా మనకి చెప్పారు ఏమేంటంటే పర్సనల్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ మాత్రమే తీసుకుంటాం అనమాట. అవి ఏమేంటి అంటే చూడండి, ఇక్కడ మనకి పర్టికులర్గా ఇచ్చారు. ఏమేంటి అంటే చూడండి, ఆల్ ఫండ్స్ అండ్ రిజర్వ్స్ అనమాట. ఓకేనా. ఆ అమౌంట్ మనం ఎక్కడ పోస్ట్ చేస్తామంటే జస్ట్ ఇన్నర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ప్రొప్రైటర్ శాలరీ. ఓకేనా. ఇక్కడ ప్రొప్రైటర్ శాలరీ అంటే ఇక్కడ ఆ బిజినెస్ ఎవరైతే రన్ చేస్తున్నారో ఆ పర్సన్ యొక్క శాలరీ కాబట్టి మనం ఇన్నర్ కాలంలోనే పోస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ రిపేర్స్ టు బిల్డింగ్స్, అతని యొక్క సొంత బిల్డింగ్కి రిపేర్స్ ఏమన్నా ఉంటే చేయించుకున్నప్పుడు మనకి ఏమన్నా అమౌంట్ ఇస్తే ఆ అమౌంట్ కూడా మన ఇన్నర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఆల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అతని యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమున్నా కానీ మనం ఇన్నర్ కాలంలోనే పోస్ట్ చేస్తాము. నెక్స్ట్ క్యాపిటల్ లాసెస్ ఉన్నా కానీ మనం ఇన్నర్ కాలంలోనే పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ అతను డొనేషన్స్ కానీ చారిటీస్ కానీ ఏమన్నా ఫండ్స్ అనేవి పంపించినప్పుడు ఆ అమౌంట్ కూడా మనం ఇన్నర్ కాలంలోనే పోస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ అదర్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్. ఓకేనా. అదర్ హెడ్స్ యొక్క ఎక్స్పెన్సెస్ అనేవి ఏమున్నా కానీ మనం ఇన్నర్ కాలంలోనే పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అమౌంట్ ఇచ్చినా కానీ మనం ఇన్నర్ కాలంలోనే పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఆల్ పర్సనల్ ఎక్స్పెన్సెస్, అతని యొక్క పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఇచ్చినా కానీ మనం ఇన్నర్ కాలంలోనే పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్, బ్యాడ్ డెబ్ట్స్, రిజర్వ్స్ ఇలా ఏమున్నా కానీ మళ్ళీ మనం వాటిని ఇన్నర్ కాలంలోనే పోస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్సెస్. ఓకేనా. ట్యాక్సెస్ సంబంధించిన అమౌంట్ ఇచ్చినా కానీ మనం ఇక్కడ ఇన్నర్ కాలంలోనే పోస్ట్ చేస్తాము. నెక్స్ట్ పర్సనల్ ట్యాక్సెస్, అతని యొక్క పర్సనల్ ట్యాక్సెస్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేకపోతే గిఫ్ట్ ట్యాక్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ మనం ఇన్నర్ కాలంలోనే పోస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గిఫ్ట్స్ అండ్ పెనాల్టీస్, అతనికి సంబంధించిన గిఫ్ట్స్ పెనాల్టీస్ ఉన్నా కానీ మనం ఇన్నర్ కాలంలోనే పోస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ సెక్యూరిటీస్ ట్రాన్స్ఫర్ ట్యాక్సెస్. ఓకేనా. ఈ ట్యాక్సెస్ సంబంధించిన అమౌంట్ ఇచ్చినా కానీ మనం ఇన్నర్ కాలంలోనే పోస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ అతని యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం సంబంధించిన అమౌంట్ ఇచ్చినా కానీ మనం ఇన్నర్ కాలంలోనే పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. వీటన్నిటిని మనం ఏమంటామంటే ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అని అంటాం అనమాట. ఓకేనా. వీటికి సంబంధించిన ఇక్కడ ఉన్న ఈ అమౌంట్స్ అన్నిటిని మనకి ప్రాబ్లంలో ఇచ్చినట్టయితే మన ఆ అమౌంట్స్ అన్నిటి మనం ఇన్నర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. ఇన్నర్ కాలంలో పోస్ట్ చేసి అక్కడ వచ్చిన ఇక్కడ ఇవ్వబడిన అన్ని అమౌంట్స్ని, ఓకేనా, ఇక్కడ ఉన్న మీరు చూస్తున్న ఇక్కడ ఉన్న ఈ అన్ని అమౌంట్స్ని మనం యాడ్ చేస్తాం అనమాట. యాడ్ చేయగా వచ్చిన అమౌంట్ అనేది మనం ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట డైరెక్ట్గా అవుటర్ కాలంలో. ఓకేనా. ఈ అమౌంట్ ప్లస్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన అన్ని ఎక్స్పెన్సెస్ యొక్క అమౌంట్స్ అన్నిటిని యాడ్ చేస్తే వచ్చిన ఈ అమౌంట్, ఇక్కడ ఉన్న అమౌంట్ని రెండు ఏం చేస్తామంటే మనం ప్లస్ చేస్తాం అనమాట. ప్లస్ చేయగా వచ్చిన అమౌంట్ని మనం ఎక్కడ రాస్తామంటే ఇక్కడ రాస్తాం అనమాట. ఓకేనా. ఇది వచ్చేసరికి నెట్ ప్రాఫిట్. ఓకేనా. ఇక్కడ ఉన్న నెట్ ప్రాఫిట్ అండ్ ఆల్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయగా వచ్చిన అమౌంట్ ఇదనమాట.
ఓకేనా. దీనికి ఎటువంటి నేమ్ అయితే ఏం లేదు. ఓకేనా. ఇక్కడ వచ్చిన ఈ అమౌంట్లో నుంచి మనం మైనస్, ఓకేనా, ఇక్కడ చూడండి మైనస్ అని ఉంది కదా, మైనస్ ఎక్స్పెన్సెస్ అలౌడ్ బట్ నాట్ డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, ఇన్కమ్స్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్, దట్ మీన్స్ పర్సనల్ అండ్ క్యాపిటల్. అతని యొక్క ప్రొప్రైటర్ యొక్క పర్సనల్ కానీ ఇన్కమ్స్ అండ్ క్యాపిటల్ ఇన్కమ్స్ ఏమున్నా కానీ వాటిని మనం తీసేస్తాం అనమాట. ఓకేనా. ఇక్కడ జస్ట్ నేను 2 ఇంటూసే పెట్టాను అనమాట. ఇంకా వీటికి రిలేటెడ్ అతని పర్సనల్ ఇన్కమ్ సంబంధించిన ఏమైనా ఉన్నా కానీ ఆ అమౌంట్స్ అన్నిటిని మన ఇన్నర్ కాలంలో పోస్ట్ చేసి వాటిని యాడ్ చేసి ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ ఉన్న ఈ టోటల్ అమౌంట్లో నుంచి మనం మైనస్ చేస్తే వచ్చిన అమౌంట్ అనేది మనం ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. మళ్ళీ అగైన్ దీనికి కూడా ఎటువంటి నేమ్ అయితే ఏం లేదు. ఓకేనా. మళ్ళీ ఈ అమౌంట్లో నుంచి మళ్ళీ మనం మైనస్ చేయాలన్నమాట. ఏ అమౌంట్ మైనస్ చేయాలంటే చూడండి, మైనస్ ఇన్కమ్స్ రిలేటెడ్ టు అదర్ రేట్స్. ఓకేనా. అదర్ రేట్స్కి సంబంధించిన ఇన్కమ్స్ ఏమేమైనా ఉన్నా కానీ ఆ అమౌంట్స్ కూడా మనం యాడ్ చేసి ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇక్కడ ఒకటే ఉందని ఏం లేదు, ఇంకా మనకి వాటికంటే ఎక్కువే ఉండొచ్చు. ఓకేనా. మనం ప్రాబ్లం చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమైద్ది. ఓకేనా. ఆ ఇన్కమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఆ అమౌంట్స్ అన్నిటిని యాడ్ చేసి ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట. ఈ టోటల్ అమౌంట్ కూడా మనం మైనస్ చేస్తాం అనమాట. ఓకేనా. చూడొచ్చు ఈ అమౌంట్లో నుంచి మనం మైనస్ చేస్తాం అనమాట. ఓకేనా. మళ్ళీ ఇక్కడ వచ్చిన అమౌంట్లో నుంచి ఈ అమౌంట్ అనేది మైనస్ చేస్తాం. ఓకేనా. ఇలా మైనస్ చేయక వచ్చిన అమౌంట్నే మనం ఏమంటామంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అని అంటాం అనమాట సింపుల్గా. ఓకేనా. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఏం లేదు, నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను చూడండి. ఈ ఫార్మ్ అనేది మనకి అర్థమవుతే మనకి ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ చేయగలుగుతాం అనమాట. ఓకేనా. ఫస్ట్ చూడండి, హెడ్డింగ్స్ అనేవి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ మనం అమౌంట్ అనేది ఏం రాస్తామంటే నెట్ ప్రాఫిట్ రాస్తాం అనమాట. ఈ నెట్ ప్రాఫిట్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటామనంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టేబుల్ అనేది ఇస్తారనమాట ప్రాబ్లంలో. ఆ ప్రాబ్లంలోనే మనకి నెట్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఆ నెట్ ప్రాఫిట్ అమౌంట్ అనేది మనం డైరెక్ట్గా అవుటర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. ఈ అమౌంట్లో నుంచి నెట్ ప్రాఫిట్లో నుంచి మైనస్ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అనేవి యాడ్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి నేను ప్లస్ గుర్తు పెట్టా. ప్లస్ గుర్తు అంటే నెట్ ప్రాఫిట్కి మనం ఈ అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అనేవి యాడ్ చేయాలి అని అర్థం అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఇచ్చిన ఎక్స్పెన్సెస్ అన్నిటిని మన ఇన్నర్ కాలంలో పోస్ట్ చేసుకొని ఆ ఇన్నర్ కాలంలో ఉన్న అమౌంట్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనం ఇక్కడ అమౌంట్ అనేది పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. నెట్ ప్రాఫిట్ అండ్ ఈ టోటల్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ని యాడ్ చేస్తే మనకి ఈ అమౌంట్ అనేది వస్తుంది అనమాట. ఈ అమౌంట్లో నుంచి మైనస్ ఆ ప్రొప్రైటర్ యొక్క పర్సనల్ ఇన్కమ్స్ ఏమైనా ఉంటే తీసేస్తాము. ఓకేనా. తర్వాత మళ్ళీ మనం అగైన్ ఏం చేస్తామంటే అదర్ హెడ్స్ నుంచి వచ్చిన ఇన్కమ్స్ కూడా మనం మైనస్ చేస్తాం అనమాట. మైనస్ చేయగా వచ్చిన ఫైనల్ అమౌంట్ని మనం ఏమంటామంటే ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అని అంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ప్రొఫార్మ్ అనేది ఉంటుంది. మీరు క్లియర్గా ప్రాబ్లం వినండి. ఒక్క ప్రాబ్లం విన్నా కానీ మీరు మిగతా ప్రాబ్లమ్స్ అన్నిటిని మీరు ఈజీగా చేయగలుగుతారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి నేను ప్రాబ్లం నెంబర్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Problem 1. From the following profit and loss account of Mr. Suresh, prepare his taxable income for the year ended 2020-21. ఫ్రెండ్స్, మనకి ఇచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆధారంగా మిస్టర్ సురేష్ యొక్క ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఓకేనా. అది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, మనకి పర్టికులర్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్లో మనకి డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ అమౌంట్స్ అనేవి ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఓకేనా. చూడండి, శాలరీ ఇచ్చారు. ఈ శాలరీ అనేది బిజినెస్ సంబంధించింది. రెంట్ అనేది బిజినెస్కి సంబంధించింది. అండ్ లాస్ బై థెఫ్ట్, దొంగతనం చేయడం వల్ల లాస్ అయింది అనమాట 3,000. సో అది కూడా బిజినెస్ సంబంధించింది. డిస్కౌంట్ కూడా బిజినెస్లో అదొక పార్ట్ అనమాట. చారిటీ అనేది అతని యొక్క పర్సనల్. నెక్స్ట్ రిజర్వ్స్ ఉన్నా కానీ అతని పర్సనల్ సంబంధించింది. గిఫ్ట్స్ ఉన్నా కానీ అతని పర్సనల్ సంబంధించింది. అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నా కానీ అతని పర్సనల్ సంబంధించింది అనమాట. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది ఇది బిజినెస్ సంబంధించింది అనమాట. సో ఇది రాదు మనకి. ఓకేనా. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది అతని పర్సనల్ సంబంధించింది. నెక్స్ట్ రిపేర్స్ ఆఫ్ హౌస్
అతని యొక్క హౌస్ని రిపేర్ చేయించుకుంటున్నాడు కాబట్టి ఇది పర్సనల్ యూజ్ కాబట్టి ఇది కూడా వస్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ అనేది కూడా వస్తుంది. ఓకే, అందుకని తీసుకుంటాం. ఈ గ్రాస్ ప్రాఫిట్ అనేది రాదనమాట. నెక్స్ట్ రెంట్ ఫ్రమ్ హౌస్ నుంచి అతనికి రెంట్ వచ్చినప్పుడు ఇది కూడా వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి తన యొక్క పర్సనల్ ఇన్కమ్ అనమాట. ఇది ఎక్కడ పోస్ట్ చేస్తామంటే అదర్ హెడ్స్లో పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉన్న పర్టికులర్స్ ఆధారంగా మనకి ఏమేమి వస్తాయి ఫైండ్ అవుట్ చేసాము. వాటి ఆధారంగా మనం ఏం చేస్తామంటే ట్యాక్సిబుల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. చూడండి, మనకి హెడ్డింగ్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆఫ్ మిస్టర్ సురేష్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 2020-21. ఓకేనా, సేమ్ ఈ విధంగానే మనం హెడ్డింగ్ అనేది మెన్షన్ చేస్తాం అనమాట. ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ టేబుల్లో హెడ్డింగ్ వచ్చేసరికి పర్టికులర్స్ అమౌంట్ టోటల్ అమౌంట్ అనేది రాస్తాం అనమాట. ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను ప్రొఫార్మా చెప్పేటప్పుడే ఫస్ట్ మనం నెట్ ప్రాఫిట్ అనేది రాస్తామని. ఓకే, ఇక చూడండి, మనకి నెట్ ప్రాఫిట్ అనేది అమౌంట్ అనేది ఎంత ఇచ్చాడు, 34,100 రూపాయలు అనేది ఇచ్చాడు అనమాట. సో అందుకని 34,100 రూపాయలు అనేది ఇక్కడ మనం పోస్ట్ చేసాము. దీంట్లో నుంచి ఓకేనా, ఈ నెట్ ప్రాఫిట్కి మనం ఏం చేస్తామంటే ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అనేవి ప్లస్ చేస్తాం అనమాట. ఓకేనా, అవి మనకి ఏమేమి వస్తాయో జస్ట్ ఇప్పుడే నేను టిక్ కొట్టాను అనమాట. చూడండి, చారిటీకి సంబంధించిన 500 అమౌంట్ అనేది వస్తుంది. సో అందుకని చారిటీ అని చెప్పి అమౌంట్ అనేది 500 ఇన్నర్ కాలంలో పోస్ట్ చేశాను. నెక్స్ట్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ అనేది 2,000 ఇచ్చాడు. ఆ 2,000 అమౌంట్ కూడా మనకి వస్తుంది అనమాట. చారిటీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ అనేది 2,000 పోస్ట్ చేశాను. నెక్స్ట్ గిఫ్ట్స్ కూడా అతను పర్సనల్ యూజెస్, సో అందుకని 500 అనేది వస్తుంది అనమాట. సో అందుకని 500 పోస్ట్ చేశాను. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం వచ్చేసరికి మనకి 2,000 ఇచ్చారనమాట. సో అందుకని లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ఎంటర్ చేసామన్నమాట 2,000. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది రాదనమాట. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 3,000 అనేది వస్తుంది. సో అందుకని 3,000 అనేది ఎంటర్ చేసామన్నమాట. నెక్స్ట్ రిపేర్స్ ఆఫ్ హౌస్, అతని యొక్క హౌస్ని రిపేర్ చేయించుకున్నాడు కాబట్టి ఖర్చు ఎంత అయిందంటే 3,500 అయింది. సో అందుకని ఆ అమౌంట్ కూడా ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యొక్క అమౌంట్ వచ్చేసరికి 7,000 ఇచ్చాడు. సో అందుకని ఆ 7,000 అమౌంట్ కూడా ఎంటర్ చేసాము అనమాట. సో ఈ విధంగా మనకి ఇచ్చిన అతని యొక్క ఎక్స్పెన్సెస్, అతని యొక్క పర్సనల్ ఎక్స్పెన్సెస్ అన్నిటిని మనం ఎంటర్ చేసాము అనమాట. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు 500, 2,000, 500, నెక్స్ట్ 2,000, 3,000, 3,500, 7,000. ఓకే, ఈ అమౌంట్ అన్నిటి మనం యాడ్ చేద్దాం. నేను ఇప్పుడు క్యాలిక్యులేటర్లో యాడ్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా, చూడండి, నేను యాడ్ చేస్తాను. చార్ట్కి సంబంధించిన 500 ప్లస్ 2,000 ప్లస్ 500 ప్లస్ 2,000 ప్లస్ 3,000 ప్లస్ 3,500 ప్లస్ 7,000. ఈ విధంగా మనకి ఇచ్చిన ఎక్స్పెన్సెస్ అన్నిటిని యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చిందంటే 18,500 వచ్చింది అనమాట. అదే 18,500 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. చూడండి అవుటర్ కాలంలో. ఇప్పుడు ఏం చేస్తామంటే నెట్ ప్రాఫిట్ అండ్ ఈ టోటల్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ని మనం యాడ్ చేస్తాం. చూడండి, 34,100 అనేది నెట్ ప్రాఫిట్ అనమాట. ప్లస్ ఆల్ ఎక్స్పెన్సెస్ యొక్క అమౌంట్ వచ్చేసరికి 18,500. ఈ రెండు అమౌంట్స్ మనం యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చిందంటే 52,600 వచ్చిందనమాట. అదే 52,600 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. చూడండి, ఓకేనా, అదనమాట. నెక్స్ట్ ఇంకా మనకి అమౌంట్ అనేది ఏముంది ఇక్కడ ఇన్కమ్లో వచ్చేసరికి ఇన్కమ్ సైడ్ అంటే క్రెడిట్ సైడ్ ఉన్నట్టు అన్నిటి మనం ఏమంటా అంటే ఇన్కమ్స్ అని అంటాం అనమాట. ఇన్కమ్స్లో మనకు ఉంది 2లో కూడా గ్రాస్ ప్రాఫిట్ అనేది రాదు. అండ్ రిమైనింగ్ 1 ఏముందంటే రెంట్ ఫ్రమ్ హౌస్ నుంచి రెంట్ వచ్చింది. సో ఆ విధంగా మనకి ఆ ఒక్క పాయింటే వస్తుంది అనమాట. ఆ ఒక్క పాయింట్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన టాపిక్ నుంచి మనం తీసుకుంటాం అనమాట. ఇక్కడ మనకి అదర్ హెడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను. ఇక్కడ అదర్ హెడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ కానీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కానీ, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కానీ, వీటన్నిటి మనం ఏమంటామంటే అదర్ హెడ్స్ అని అంటాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ హౌస్ ప్రాపర్టీ ఇక్కడ ఇచ్చిన మనకి ప్రాబ్లంలో ఇచ్చిన హౌస్ రెంట్ అనేది దేనికి సంబంధించిందంటే చూడండి, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించింది అనమాట. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ఓవర్ హెడ్ నుంచి వచ్చిందనమాట. సో అందుకని నేను ఏం చేశానంటే ఇన్కమ్ ఫ్రమ్
ఇన్కమ్ రిలేటెడ్ టు అదర్ హెడ్స్కి సంబంధించిన అమౌంట్ కదా ఈ రెంట్ అనేది, రెంట్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది. సో అందుకని నేను ఎక్కడ పోస్ట్ చేశానంటే రెంట్ ఫ్రమ్ అదర్ ప్రాపర్టీ అని చెప్పి అమౌంట్ అనేది నేను 9,000 ఇచ్చారు కాబట్టి 9,000 అనేది ఎంటర్ చేసాము అనమాట. మనకి ఇక్కడ ప్రొఫార్మాలో చూస్తే ఎక్స్పెన్సెస్ ఎలోడ్ బట్ నాట్ డెబిటెడ్ టు P&L అకౌంట్. ఓకే, వీటికి సంబంధించిన అతని యొక్క పర్సనల్ ఇన్కమ్స్ అనేవి మనకి ఇవ్వలేదు అనమాట ఈ ఫస్ట్ ప్రాబ్లంలో. సో అందుకని నేను పోస్ట్ చేయలేదు. మనకి ఏ ఇన్కమ్ అనేది ఇచ్చాడంటే ఇన్కమ్ రిలేటెడ్ టు అదర్ హెడ్స్కి సంబంధించిన అమౌంట్ అనేది ఇచ్చారనమాట. అది ఏ అమౌంట్ అంటే హౌస్ నుంచి మనకి రెంట్ వచ్చినప్పుడు మనకి ఇన్కమే కదా. సో అతనికి సురేష్ అనే వ్యక్తికి ఇన్కమే కదా. సో అందుకని ఇన్కమ్ కాబట్టి నేను ఇక్కడ ఇన్నర్ కాలంలో పోస్ట్ చేశాను అనమాట. అండ్ ఇది హెడ్డింగ్ వచ్చేసరికి అదర్ హెడ్స్ నుంచి వచ్చింది కదా. ఇక్కడ అదర్ హెడ్స్ అంటే నేను ఆల్రెడీ మీనింగ్ చెప్పాను, శాలరీ కానీ, హౌస్ ప్రాపర్టీ కానీ, క్యాపిటల్ గెయిన్స్ కానీ, అదర్ సోర్సెస్ సంబంధించినవి ఈ 4ని మనం ఏమంటామంటే అదర్ హెడ్స్ అని అంటాం అనమాట. సో అందుకని ఇది వచ్చేసరికి హౌస్ ప్రాపర్టీ సంబంధించింది కదా. సో అందుకని రెంట్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని చెప్పి ఇలా నేమ్ అనేది ఎంటర్ చేసి 9,000 అనేది ఇన్నర్ కాలంలో పోస్ట్ చేశాను. ఓకేనా, దీని యొక్క టోటల్ యాడ్ చేస్తే మనకి 9,000 కదా. సో అందుకని 9,000 అనేది నేను ఇక్కడ డైరెక్ట్గా అవుటర్ కాలంలో పోస్ట్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెట్ ప్రాఫిట్ అండ్ టోటల్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయగా మనకు వచ్చిన అమౌంట్ అనేది ఎంత అంటే 52,600 వచ్చిందనమాట. దీంట్లో నుంచి మైనస్ ఇన్కమ్స్ని తీసేయాలన్నమాట. ఇక్కడ ఇన్కమ్ అనేది 9,000 ఒక్కటే ఉందన్నమాట. సో అందుకని 9,000 అనేది తీసేద్దాం. తీసేయగా వచ్చిన అమౌంట్ అనేది ఎంత 43,600 కదా. సో ఈ 43,600 అమౌంట్ని మనం ఏమంటామంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అని అంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. సేమ్ మీకు ఏ ప్రాబ్లం అయినా ఇవ్వండి, మనకి ఇచ్చిన ఈ ప్రొఫార్మా ఆధారంగానే మనం ఫాలో అయ్యి అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఫస్ట్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, నేను వీటికి సంబంధించిన పీడిఎఫ్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. ఆల్ యూనిట్స్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను మీకు ఫ్రీగానే ఇచ్చేస్తాను. నాకు ₹1 కూడా వద్దు. ఓకేనా, నేను ఫ్రీగానే ఇస్తాను. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. ఓకేనా, ఈరోజు మనకి ఫస్ట్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. టుమారో నేను ప్రాబ్లం నెంబర్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపురి రాజేష్.